నాగార్జున గారు అంటే ఎందుకంత ఇది అదంతా నా మైండ్ లో వేసుకున్న స్క్రిప్ట్. ఏమో ఇంత అందమైన అమ్మాయిని మంచి విలన్ గా కూడా అమ్మాయ్యా మీరు ఒక్కళ్ళే అమ్మాయి అంటున్నారు ఈ భూప్రపంచంలో. మీరు మంచోళ్ళండి, మీరు బాగుండాలండి బాబాయ్, మీరు బాగుండాలి. కాదు మంచి విలన్ గా కూడా చూపించచ్చు. ఏ యాంగిల్ లో అమ్మాయిలాగా కనిపిస్తుందని చెప్పండి ఒకసారి అమ్మా. నిజంగా ట్రై చేసి అనవసరంగా మనం తిట్టు నిజంగా మీ రిస్క్ తో మీరు ట్రై చేయండి, మమ్మల్ని బహుకరించొద్దు, సారీ మమ్మల్ని అనుకరించొద్దు. అలా అంటారా? సరే ఏదో ఒకటి పెట్టమ్మా, ప్రాణం పోయేలాగా ఉంటుంది. అదే నీకు ఈ లోపల కాఫీ టీ ఏమన్నా కావాలంటే ఇవ్వను అని చెప్తున్నా. నేను ఇప్పుడు కూర్చోచ్చా? కూర్చో ఇంక నేనే అంత వంట ప్రతాపం మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం స్లీవ్ అలా ఇలా అనుకుంటాను అనుకోండి. ఒక్క నిమిషం ఎక్సర్సైజ్ చేయాలి. ఆగమ్మా ఒక నిమిషం ఉండమ్మా. ఓకే రెడీ. వంటకి ఎక్సర్సైజా అంటే దేవుని ప్రార్థించారా ఇప్పుడు? కాదు దేనికన్నా వార్మప్ కావాలి. సార్ కూడా చూసారట నా కరాటే, నాగార్జున సార్. కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, ప్రేమ్ బాబా. 1 రెడీయా? వాడుకున్నట్టుగా ఉంది గాజులతో టింగు టింగు టింగు. గాజులండిరా గాజులండిరో అన్నట్టు. మీరు కంగారు పడి నన్ను పోగొట్టేలాగా ఉన్నారు. అలా అలా తిప్పాలి సరే. ఎగరేసి నన్ను కూడా ఇట్లా ఎగరేసి బయటికి తోశారు. ఇప్పుడు అయిపోయింది, అద్భుతమైన ఉప్మా కూడా అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు చేయబోయే ఇంటర్వ్యూ జస్ట్ ఫర్ ఫన్ అనే అనుకోండి. డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఎట్ ఆల్. ఎందుకంటే చాలా సీరియస్ ఇంటర్వ్యూస్ మీరు చూస్తూ ఉంటారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూలు, టాప్ మోస్ట్ డాక్టర్స్ ఇంటర్వ్యూలు అని చూస్తుంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ నథింగ్ సీరియస్, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? మన బిగ్ బాస్ బేబక్క ఇంటికి వచ్చాం. బిగ్ బాస్కి ముందు ఒక ఇంటర్వ్యూ మీరు చూశారు, అందరూ చాలా బాగా సరదాగా నవ్వుకున్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా సరదాగా నవ్వుకోవడానికే పెడదామా మరి? చలో లోపలికి వచ్చాం కదా. బేబక్క ఎక్కడున్నారో వెళ్దాం పదండి. నేను అక్క నేం పిల్లను, మా డార్లింగ్ అని పిలుస్తాను. పాప ఏం చేస్తున్నావు? నీకోసమే తయారు చేస్తున్నాను. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. అవును, ఇంటర్వ్యూలో అసలు బిగ్ బాస్కి వెళ్తున్నాను కనీసం చెప్పలేదు కదా. సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్లైనా నీకు ఇష్టం కదా. నా ప్రైజ్ ఏది? సర్ప్రైజ్ అయ్యావు, అదే ప్రైజ్ ఇది కదా. వెల్కమ్ టు మై హోమ్. కిచెన్ చక్కగా పెట్టుకుంది చూడండి. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. బంగారు తల్లిలా పెట్టుకున్నాం. ఎవరిని చూసి పెట్టడం రాదండి. ఏంటది? కుక్కర్ పెట్టడం రాదన్నది ఎవరు? అసలు ఇంటిని ఇంత బాగా ఆయన ఎవరో కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్ లో. ఆయన పేరు చెప్పను, పాపులర్ చేయను నేను. అదే కదా. లేదు బంగారు తల్లిలా పెట్టుకుంటున్నాను. మీకు తెలియదు? ఎందుకంటే ప్రతిరోజు నేను డెలివరీలో ఆర్డర్ చేస్తాను, అందుకని అన్న కిచెన్ నీట్ గా ఉంటది. మహేష్ బాబు గారు చెప్పినట్టు మీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారని ఈవేళ నేను నీకు ఉప్మా చేసి పెడదాం అనుకున్నాను. నువ్వు నాకు చేసి పెడతా, నేను నీకు ఉప్మా చేద్దాం కానీ నువ్వు డైలాగ్ ముందే ఇస్తావు. అయ్యో ఇప్పుడు ఎలా నీకు తెలిసిపోయిందని ఉప్మా చేస్తాను. ఓ నో, అంతేనా? ఏంటి వేడిగా ఉంది? ఏమమ్మా ఏసీలు కూడా ఆన్ చేయరా? ఏంటి చూడండి అసలు. ఈ బ్యాగ్ కూడా ఏంటి, వాచ్ కూడా ఏంటి, కోట్లే నువ్వు ముందే అడుగుతావు అని పెట్టుకున్నాను. ఈ వాచ్ నిజంగానే బాగుంది పాపా. బాగుంది కదా, రియలీ సో. అమ్మయ్యా, కానీ కాస్ట్ మాత్రం అడగద్దు ప్లీజ్, నేను చెప్పలేను. తమ్నేల్ అదే పెట్టారు కదా అందరూ, బ్యాగ్ ఇన్ని కోట్లు, వాచ్ ఇన్ని కోట్లు. ఏమిటి అసలు స్టోరీ? నిజమా? నేను చెప్పను. అంతేనా? నేను చెప్పను. దాని అలా వదిలేద్దాం. అవును, జనాల్ని గెస్ట్ చేయనిద్దాం. సరే, ఇప్పుడు స్పైసీగా తింటారా మీరు జనరల్ గా ఫుడ్? మీడియం స్పైసీ. ఓ కారం తిని మళ్ళీ బాత్రూమ్ చుట్టూతో పరిగెత్తాలి, అందుకనే మీడియం స్పైస్ చేసుకుందాం. సరేనా? సూపర్ డన్. అంజలితో ఉల్లిపాయ కట్ చేపించాలి వాళ్ళు. అదే, ఎందుకంటే నా కళ్ళ నీళ్ళు వస్తాయి కాబట్టి. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం కాదు, వాళ్ళతో పనులు చేయించడం నేర్చుకోండి. నుంచి ఓకే అమ్మ చెయ్యి. ఓకే, కానీ మీ అమ్మాయి కత్తిలా ఉందండి అని సినిమాలో ఉంటుంది. అవును, ఇదంతా షార్ప్ గా ఉంది మీలాగా. అవును, కట్ చేస్తే కట్ అయిపోతుంది అనమాట. అది కదా. ఫస్ట్ మీరు ఉల్లిపాయలు బాగా కట్ చేయండి. నేను కట్ చేయాలని అనుకుంటున్నారా? నీళ్ళు కూడా రెడీగా పెడతా, దీంట్లో వేద్దాం, అప్పుడు కొంచెం కన్నీళ్ళు రావు. ఏం లేదు, కట్ చేస్తున్నాను. ఈ నీళ్ళ వల్ల అంటే అప్పుడే అవసరం లేదు. అవునా? కానీ కన్నీళ్ళు రావట్లేదా? ఇందులో ముంచాల్సిన అవసరం లేదా? ఏంటి నా మాటిని హాయిగా ఉంటది. సరే, ఇంకోటి తీసుకోండి. ఈరోజు ఇవన్నీ ఉల్లిపాయ కూడా కావాలి.
అసలు నా ఉప్మా తిన్నాక మీరు మర్చిపోతారు. ఇదేంటి ఇదేం ఉప్మా చెప్పమా అంటారు మీరు. మా మమ్మీ అయితే ఉప్మాకి ఇన్ని వేస్తుంది. ఏంటో క్యారెట్ దొరికిన కూరగాయలన్నీ వేసి, అది ఉప్మా కాదు దాన్ని ఏంది చెప్పమా ఆయన ఏదో అన్నారు. అవును, బాగా ఆవిడ బాగా కష్టపడుతుందమ్మా. ఆవిడ కూడా చూపిస్తున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మీకు మిర్చి సర్కిల్స్ కావాలా, సన్నగా పొడుగ్గా కావాలా? మీ చేతులు పాపం ఎక్కువ మంట అవుతాయేమో, సో అందుకని సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ సన్నగా అమ్మ. అదేంటంటే ఎట్లా ఉండాలంటే తరగనట్టు. ఓకే, నేను ఎలా ఉన్నానో చక్కగా గుండ్రంగా సన్నగా నాజుగ్గా, అవి కూడా అట్లాగే సన్నగా నాజుగ్గా ఉండాలి. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా. మరి కరివేపాకు కూడా వేద్దామా? కరివేపాకు కొత్తిమీర వేయరా? నేను వేస్తా, మీరు కట్ చేయండి. మీరు చెప్పండి, ఉప్మాలో మీరు కరివేపాకు కొత్తిమీర వేస్తారా వేయరా? అసలు అయితే ఫ్లేవర్ ఉంటుందా? లెక్చర్ మీరు తీయొద్దు, ఆగండి తెస్తున్నా. అంజలి వర్కింగ్, బేబక్కకి చెమట పుట్టింది. నాకు అదేంటో తెలియదు, పక్క వాళ్ళు పని చేస్తే నాకు చెమట పుడుతుంది. అక్కడ కూడా అంతే, బిగ్ బాస్ హౌస్లో అందరితో పని చేయించేదాన్ని. నేను వచ్చి ఇట్ట హెడ్ కుక్ లాగా. కానీ నిజంగా అనుకున్నా అందరం, ఏమని మీరు అంత చక్కగా ఎంటర్టైన్ చేసే మీరు, ఎవరికి బోర్ కొట్టకుండా ఉండే మీరు ఎండింగ్ వరకు ఉంటారు, టైటిల్ విన్నర్ అని అనుకున్నాను. అవును, బట్ ఇలా రావడం కొంచెం మోగపోయింది వీణ. 2 సార్లు వేసుకోండి. ఎంత చెప్పాము కాదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? లాస్ట్లో అరిసి వచ్చాయి కదా. అవును, అరిచేసి ఎందుకు సార్ బిగ్ బాస్ 100 రోజులు ఎందుకు సార్, 1 రోజులైన టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్. అవును, కరెక్ట్ కదా అన్నారు నాగార్జున గారు కూడా. అసలు వేసి ఉంటాడు, మర్చిపోయా. అడుగు, నేను కూడా వెయిట్ చేస్తాను. బ్లాక్ కలర్ శారీ కట్టుకుని చేతిలో అలా ఒకటి హార్ట్ సింబల్ది పట్టుకుని చెప్పు అడుగు. నాగార్జున గారి వంక చూడడానికి కూడా కళ్ళెత్తి చూడలేదు, ఎంత సిగ్గుపడ్డాను నేను చూసా. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. అవును, అడగలేదు కదా. అవును, ఇలా అవును. ఎందుకంత నాగార్జున గారు అంటే ఎందుకంత ఇది? అదంతా నా మైండ్లో వేసుకున్న స్క్రిప్ట్, ఆయన పడద్దామని వేసుకున్న స్క్రిప్ట్. బేబీ జస్ట్ గివ్ మీ లవ్, బేబీ ఐ వాంట్ ఇట్ నౌ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టారు కదా. ఎంత సిగ్గుపడ్డారో ఆయన మొహం చూడడానికి కూడా. అనుకున్నా ఇలా చేస్తే మీరు అందరూ ఇలా అడుగుతారని, అందుకే అలా చేశారు. నాగార్జున గారు అడగలేదని ఫీల్ అయ్యాను నేను. నాగార్జున గారు, బేబక్క నా కళ్ళల్లో చూడు. ఎందుకు నా కళ్ళల్లో చూడలేదంటే, చూడలేను సార్, చూడలేను. ఎక్కడ చూస్తే ఆ కళ్ళల్లో కొట్టుకుపోతానని భయం సార్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాల్సి నేను ఎక్కడికో కొట్టుకుపోతే బాగోదు కదా సార్ అంట. ఆయన సరిపోయారు ఇద్దరు. అవునా? కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది మీది. వైల్డ్ కార్డా? అలా ఏం లేదే, చెప్పలేదు. వెళ్తారు తొందరగా. వైల్డ్ కార్డ్ ఉండదు, ఉంటే గింటే రీఎంట్రీ ఉంటుంది. నాకు ఇంకా ఏం చెప్పలేదు. సో ఈ లోపల ఇక్కడ హడావుడేది చేసామనుకో, ఏమన్నా హైపిత్తి పిలుస్తానో చూద్దాం. వాళ్ళు అనుకుంటారు 1 వీక్లోనే ఏం పొడవలేదు ఈవిడ, మళ్ళీ వచ్చి ఏం పొడుసుద్దిరా బాబు. కానీ ఏదో 3 సినిమాలు చేస్తున్నారని విన్నాను. 3 సినిమాలు వచ్చినాయి, బాగానే ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ అయింది. అంజలియా మజ్జాక్క అసలు మామూలుగా ఉండదు. చెప్పండి, తెలుసుకోవచ్చా? అవి అప్పుడే చెప్పరు, అన్నీ ఒకేసారి చెప్తారా? ఇప్పుడే కదా ఆ హౌస్ నుంచి ఈ హౌస్కి వచ్చా. అవును, ఎస్. ప్యాన్ వేడెక్కిపోయిందేమో, ఇంకేం ఆన్ చేయలే. ఆనే చేయలేదండి నేను, వేడెక్కిపోయింది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో స్టవ్ ఆన్ చేసి తిట్టించుకున్నా బిగ్ బాస్తో. చూసారా విజువల్? బేబక్క కిచెన్ ఇన్ఛార్జ్గా మీరే కదా వ్యవహరిస్తున్నారు. అవును బిగ్ బాస్, మరి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం మీకు తెలియదా అంటే అది బిగ్ బాస్ ఆఫ్ చేశాను అనుకున్నాను. ఎవరు ఆన్ చేసింది అన్నా? ఎవరైనా ఆన్ చేశారో చెప్పండి. సారీ బిగ్ బాస్, అస్సలు ఇన్నేళ్లలో బిగ్ బాస్ నేను ఎప్పుడూ చూడలేదు, జస్ట్ నీకోసమే చూసాను పాప. సరిగా అవ్వదని ఒక్క నిమిషం చిమ్ని అందట్లేదు కానీ దాని మీద ఎలా అంచుకుని. నిజంగా అసలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జనరల్ గా సీరియల్స్ ఇలాంటివి బేసిక్ గా చూడు. బాగా నమ్మాను, మా బేబీ పాప ఉంది, నమ్మాను. గుడ్ జాబ్, బాగా చెప్పావు. స్క్రిప్ట్ అది బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అనుకుంటా. వెరీ గుడ్, సూపర్ గా చెప్తున్నావు. అసలు చెప్తే అతికినట్టు ఉండాలి. చెప్పైతే వారం రోజుల్లో నేను ఇక్కడ నాకు జేడీ చక్రవర్తి వారం రోజుల్లో ఏం చేసాను చెప్పైతే. అదే చెప్తున్నా, అసలు ఆ మాత్రం కూడా నేను చూసాను అని అంటే అది నువ్వు కొట్లాడిన విషయం. కానీ ఏం కొట్లాడి చుడిదార్ వేసుకుని ఆ చుడిదార్ని మన ఆర్జే తన పేరేంటి ఎంత బాగా శేఖర్ భాష ఎంత చక్కగా జోకేశారో. చూడీదార్ చూడీదార్ను అంట.
ఆయన వేసే జోకులు చూడండి బిగ్ బాస్ ఇలా నేర్పిస్తున్నారని కూడా చెప్పా. ఈవెన్ మోనికాతో కూడా వేసే జోకులు అన్నిట్లో బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా? నేనేమో ఈ బాత్రూమ్ వ్యూ అంట, ఆయన కాదు ఐ లవ్ యూ అంట. భాష గారు మీరు కూడానా? బట్ ఇట్ వాజ్ సూపర్ ఫన్ అంజలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తా అంటే తెలియలేదు టైం, నిజంగానే టైం తెలియలేదు. అరే అప్పుడే అయిపోయింది, అరే అప్పుడే నామినేషన్లు వేస్తారు రే, నేను ఇంకా ఏం చూపించలేదురా, అప్పుడే పంపించేస్తున్నారా. నేనేదో సరదాగా అన్నా ఆయనతో, సార్ ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ ఇలా వండి పెట్టాం, నన్ను మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. ఆయన సీరియస్గా తీసుకున్నారు. బేబక్క యువర్ ఎవిక్టెడ్. అయ్యయ్యో సార్ నేను జోక్గా చెప్పాను సార్, నాకు సార్ మాత్రం నేను మాత్రం సీరియస్గా తీసుకున్నా. మీమ్స్ వస్తున్నాయి. అవును.